ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ముద్రని ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సైనస్ ప్రాబ్లం పోతుంది, కోల్డ్ ప్రాబ్లం పోతుంది, అలాగే నొసల్ మీద ఉన్న ప్రింగిల్స్ అన్ని పోతాయి, ముడతలు అనేవి పోతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల హార్ట్లో బ్లడ్ గడ్డలు కట్టకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పుట్టి పదార్థవంతులు. ఈ ముద్రని ఇలా మీ జబ్బల నొప్పి పోవాలి అని అంటే ఈ వీడియోలో చూపెడుతున్నట్టు డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. షోల్డర్ నొప్పి మొత్తం పోయి మీరు రిలాక్స్ అవుతాయి మీ చేతులు. పొట్ట భాగం మొత్తం ఫ్లాట్గా కనపడాలి, పొట్ట మొత్తం పోవాలి అని అంటే ఈ విధంగా చేయండి. మీ పొట్ట మొత్తం పోయి ఫ్లాట్గా కనపడుతుంది మీ పొట్ట. రౌండ్ షోల్డర్ పెయిన్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి, పెయిన్ మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. నేను సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. ముఖం మీద మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా కావాలి అని అంటే తులసి ఆకులు నూరి ముఖానికి పట్టించి ఒక 10 నిమిషాల తర్వాత కడగడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. మొహం మీద మచ్చలన్నీ పోయి ముఖం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఇలా వారంలో 2 సార్లు చేయండి. డికాషన్ పెట్టిన కాఫీ పౌడర్తో మీరు ముఖాన్ని కడగడం వల్ల నల్ల మచ్చలు పోయి మొహం కాంతివంతంగా మారుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ముద్రని ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సైనస్ ప్రాబ్లం పోతుంది, కోల్డ్ ప్రాబ్లం పోతుంది, అలాగే నొసల్ మీద ఉన్న ప్రింగిల్స్ అన్ని పోతాయి, ముడతలు అనేవి పోతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల హార్ట్లో బ్లడ్ గడ్డలు కట్టకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పుట్టి పదార్థం. ఈ ముద్రని ఇలా మీ జబ్బల నొప్పి పోవాలి అని అంటే ఈ వీడియోలో చూపెడుతున్నట్టు డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. షోల్డర్ నొప్పి మొత్తం పోయి మీరు రిలాక్స్ అవుతాయి మీ చేతులు. పొట్ట భాగం మొత్తం ఫ్లాట్గా కనపడాలి, పొట్ట మొత్తం పోవాలి అని అంటే ఈ విధంగా చేయండి. మీ పొట్ట మొత్తం పోయి ఫ్లాట్గా కనపడుతుంది మీ పొట్ట. రౌండ్ షోల్డర్ పెయిన్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి, పెయిన్ మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. నేను సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. వర్కౌట్స్ చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్స్ ఫుడ్స్, సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇవి తినడం వల్ల వర్కౌట్ చేసే వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే లగడ దుంపలు ఎక్కువగా తినాలి, రాగి జావా, రాగి ముద్ద ఇలాంటివి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఎగ్గులోని వైట్ తినడం చాలా మంచిది ఈ వర్కౌట్ చేసే వాళ్ళకి. చీజ్తో చేసిన పదార్థాలైనా చీజ్ అయినా, అలాగే నల్ల శనగలు ఉడకపెట్టినవి, నానపెట్టినవి, అలాగే వేయించినవి కూడా తినవచ్చు. అలాగే అరటిపళ్ళు బాగా తినాలి ఈ వర్కౌట్ చేసేవాళ్ళు. అలాగే బీట్రూట్ జ్యూస్ తాగడం, బీట్రూట్ తినడం చాలా అవసరం ఈ వర్కౌట్ చేసే వాళ్ళకు. ఈ ఫుడ్స్ తినడం వల్ల బెనిఫిట్స్ బాగా ఉంటాయి, వాళ్ళకు కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. కాబట్టి డైలీ వర్కౌట్ చేసే వాళ్ళు ఇవి తినండి, చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు, అలాగే స్ట్రాంగ్గా తయారవుతారు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.